రోహిత్ శర్మ ది ఎండ్ ఆఫ్ ఎరా. ఇది ఎంతవరకు నిజం? దీని గురించి మనం మాట్లాడదాం. టెస్ట్ క్రికెట్కి అండ్ ఏషియా కప్ విన్ అయిన తర్వాత T20 ఫార్మాట్కి ఆయన రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఓడిఐ ఫార్మాట్లో తను 27 వరల్డ్ కప్లో ఆడతాడా లేడా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే మనం ఉంటుంది. ఆయన క్రియేట్ చేసింది ఏంటి? తన కెప్టెన్సీలో కావచ్చు, యాజ్ అ ప్లేయర్గా కావచ్చు, ఆయన రికార్డ్సే చెబుతున్నాయి ఈజ్ ద నెంబర్ 1 బ్యాటర్ అని. ఓడిఐ ఫార్మాట్లో 50 దాటితే చాలు డబుల్ సెంచరీ చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తిగా రోహిత్ శర్మ ముద్ర వేసుకున్నాడు. నాకు పర్సనల్ మైల్ స్టోన్ ముఖ్యం కాదు, టీంకి ఏం కావాలో ముఖ్యము. ఒక సెల్ఫ్లెస్ ప్లేయర్గా ఎలా ఆడాలి అని చూపించడం జరిగింది. తన ట్రోఫీసే చెబుతున్నాయి తన కెప్టెన్సీ గురించి. తన కెప్టెన్సీలో తీసుకున్నటువంటి కొన్ని మార్పులు కానీ సెలక్షన్ కమిటీ టీంకి చాలా యూజ్ అవ్వడం జరిగింది. పవర్ ప్లేలో ఎలా రన్స్ క్రియేట్ చేయాలి అని ఒక లెగసీని క్రియేట్ చేసింది రోహిత్ శర్మ. ఒక సెల్ఫ్లెస్ ప్లేయర్గా, ఒక సెల్ఫ్లెస్ కెప్టెన్గా ఎలా ఉండాలి అని ముందుండి చూపించింది రోహిత్ శర్మ. అక్కడ తన లీడర్షిప్ ఏంటి అనేది మనకు కనిపిస్తుంది. తన ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్లోను, పెద్దవాళ్ళకి ఇచ్చేటువంటి రెస్పెక్ట్లోను, తనకంటే చిన్న వాళ్ళతో ఎలా ఉండాలి అని చూపిస్తూ, అలాగే తనలో ఉన్న దేశభక్తిని చాటుతూ చూపిస్తున్నాడు తన క్యారెక్టర్ ఏంటి అని. తన విన్నింగ్ పర్సంటేజ్ వచ్చేసి 75% ఉంటుంది. తను సాధించినటువంటి ఏషియా కప్ కావచ్చు, ఛాంపియన్ ట్రోఫీ కావచ్చు, ఒకటి మిగిలిపోయింది. 2021-22లో ఓడిఐ వరల్డ్ కప్ ఓడిపోయిన తర్వాత తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. తనకు ఒక ఆలోచన వచ్చింది. దాని తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాడు. మేము వెళ్తున్నటువంటి ఫార్మాట్, మేము అప్రోచ్ అవుతున్నటువంటి ఫార్మాట్ని మార్చాలి అనుకున్నాడు. అక్కడ బీజం ద్రావిడ్తో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు మేము వెళ్తున్నది ఫార్మాట్కి కొన్ని కరెక్షన్స్ చేయాలి, కొంత మార్పు చేయాలి, సో ఇలా ఆడడం కాదు, సో మేము కొంచెం చేంజ్ అవ్వాలి అని తనతో మాట్లాడిన తర్వాత రాహుల్ ద్రావిడ్ దానికి యాక్సెప్ట్ చేసి సెలక్షన్ కమిటీ కూడా దానికి యాక్సెప్ట్ చేయడం అంటే వీళ్ళందరినీ ఒప్పించడం అనేది కూడా ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఈజ్ లీడర్షిప్ అనేది చెప్పాలి. కమిటీ కూడా ఒప్పుకున్న తర్వాత టీంకి ఒక్కటే బోధించి, మన పర్సనల్ మైల్ స్టోన్స్ ఇంపార్టెంట్ కాదు, మనం టీంకి ఏమి ఇవ్వాలి, మన టీంకి ఏం కావాలి అది ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరి బ్రెయిన్లో నూరిపోయడం జరిగింది. ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరిలో తన వీక్నెసెస్ ఏంటి, తన స్ట్రెంగ్స్ ఏంటి అన్నీ కూడా యాజ్ ఎ కెప్టెన్గా తను తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, ఎవరిని ఎక్కడ ఎలా వాడాలి అనే నిర్ణయం కావచ్చు, ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరి మైండ్ సెట్ని ఒక్కటే విధంగా మార్చాడు. టీంకి ఏం కావాలి, ఇప్పుడు నా నుంచి ఈ టీంకి నేనేమి ఇవ్వగలను అన్న ఒక ట్రాన్స్ఫర్మేషన్ని తీసుకొచ్చి రన్స్ ఎలా స్కోర్ చెయ్యాలో ఒక ఓపెనర్గా, ఒక కెప్టెన్గా, ఒక క్రికెటర్గా ముందుండి నడిపించినటువంటి ఒక లీడర్ మన రోహిత్ శర్మ.